దెబ్బ మీద దెబ్బ, ఊపిరాడనివ్వని దెబ్బ, కదలలేకపోయే దెబ్బ. ఇది ఇప్పుడు ఇరాన్ మీద ఇజ్రాయెల్ అనుసరిస్తున్నటువంటి ఊపిరి తీసుకోని వ్యూహం. ఏంటంటే నిన్నగాక మొన్న డైరెక్ట్ అటాక్ ఇజ్రాయెల్ చేసింది. ఆ చేసిన తర్వాత రోజున వచ్చేటప్పటికి అమెరికా వచ్చి ఏకంగా B-2 బాంబర్లతో అక్కడ ఉండే పాత స్థావరాల మీదనా లేకపోతే కొత్త స్థావరాలనా లేదా ప్రస్తుత స్థావరాలు అనాలా వాటిని కుప్ప కూల్చొదిలి పెట్టింది. ఏకంగా వేల కిలోల బరువైనటువంటి పేలుడు పదార్థాలతో బూడిద చేసి వదిలిపెట్టింది. అయితే దాని కింద లేదు అని చెప్తున్నారు. అది పక్కన పెడితే పెను దాడి జరిగింది. దానికి ప్రతీకారం తీర్చుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నామని ఒక పక్కన ఇరాన్ చెప్తుంటే ఈలోపుగా అకస్మాత్తుగా ఇజ్రాయెల్ విరుచుపడింది. ఏక్దమ్ వరుసబెట్టి యుద్ధ విమానాలు తీసుకుని ఇరాన్లో ఉన్నటువంటి వాయు స్థావరాల మీద ధ్వంసం చేసింది. అంటే ఎయిర్ బేస్ల మీద ధ్వంసం చేసింది. 6 స్థావరాలని భారీగా ధ్వంసం చేసుకొచ్చింది. ఈ సందర్భంగా 15 ఎయిర్ క్రాఫ్ట్లు ధ్వంసమైనవి ఇరాన్వి. F-14, F-5 యుద్ధ విమానాలు నాశనమైనవి. హెలికాప్టర్లు నాశనం అయిపోయినాయి. అలాగే రీఫ్యూలింగ్ విమానం ఒకటి బూడిదైపోయింది. అలాగే కల్మన్ షాహ్ మీదన దాడి చేసుకొచ్చింది. పశ్చిమ ఇరాన్లో ఉన్నటువంటి ప్రాంతాలలోని 6 ఎయిర్ బేస్ల్ని ధ్వంసం చేసింది. రాడార్ సెంటర్లు ధ్వంసం చేసింది. ఆయుధ డిపోలు ధ్వంసం చేసింది. భారీ ఎత్తున విరుచుకుపడింది. నిర్దేశిత లక్ష్యాల్ని సక్సెస్ఫుల్గా చేసింది. మిగతా ప్రజల ప్రాణాల జోలికి పోలా. ఓన్లీ వాళ్ళ ఆయుధ డిపోలు, వాళ్ళకి సంబంధించినటువంటి ఎయిర్ బేస్లు, వాళ్ళకి సంబంధించినటువంటి యుద్ధ విమానాల్ని కూల్చడం, ఇదే పని మీద ఎడతెరిపి లేకుండా దాదాపుగా గంట సేపు చేసినటువంటి దాడిని తిప్పికొట్టడంలో కానీ డిఫెండ్ చేసుకోవడంలో కానీ విఫలమైనటువంటి ఇరాన్ చేష్టలుడికి చూస్తున్నటువంటి వేళ ఆ ప్రాంతాన్ని విధ్వంసం చేసి వదిలిపెట్టింది ఇజ్రాయెల్.